కావలి పట్టణంలోని వెంకలరావు నగర్లో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆనంద్తో కలిసి స్థానిక ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆసుపత్రిలోని గదులను పరిశీలించారు. వైద్యులతో అక్కడున్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పేదలకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. నెల్లూరు జిల్లా వాస్తవులు కాకపోయినా వృత్తి ధర్మంలో తాను ఇక్కడ కలెక్టర్ గా వచ్చిన నిరంతరం కూడా నెల్లూరు జిల్లా అభివృద్ధి చెందాలి, ఇండస్ట్రియల్ గా బాగా అభివృద్ధి చెందాలి అంటే రాజు మంచివాడైతే ఆ రాజ్యం కూడా సుభిక్షంగా ఉంటుంది. ఎందుకంటే మన నెల్లూరు జిల్లాకి రాజు మన కలెక్టర్. ఆయన వచ్చిన వేళ విశేషం సోమశల నిండా నీళ్ళు వచ్చింది. అంటే ప్రకృతి కూడా ఒక మంచి వ్యక్తి పరిపాలించేటప్పుడు ఆటోమేటిక్ గా ప్రకృతి కూడా పులకిస్తుంది. ఆ పులకింతే ఈ రోజు మన ప్రాంతంలో సస్యశ్యామలంగా ఈ రోజు పంటలు పండుతున్నాయి. అందరూ ఆనందంగా ఉన్నారు. ఇంకా ఇంకొక మెట్టు ముందుకు వచ్చి మన కలెక్టర్ గారు కావలి మీద ఎనలేని మమకారాన్ని పెంచుకున్నారు. ఎందుకంటే రామాయపట్నం పోర్టు వస్తుంది అంటే దానికి కళ తెచ్చేటువంటి ఇండస్ట్రీలు రావటంలో నిజంగా నేను సార్కి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను సార్. నేను మీకు కారణం మీకు చాలా సందర్భాల్లో మీటింగ్ లో చెప్పారు. బీపీసీఎల్ కంపెనీ అంటూ వస్తే అది కలెక్టర్ గారి వల్లే వస్తుంది. ఆయన ఇచ్చిన ప్రెజెంటేషన్ సీఎం గారికి బాగా నచ్చింది. అందుకనే మీకు 5 నెలల నాడు చెప్పా అందరికి తొందరలో ఒక ఇండస్ట్రీస్ వస్తుంది కలెక్టర్ గారి వల్ల అని. అది నిజంగా నెరవేరిందంటే ఈ రోజు మనకు అందరం కూడా ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చెబుతూ ముఖ్యంగా చెప్పారు. దీంట్లో నా ఎఫర్ట్ చాలా తక్కువనే. ఎందుకంటే మీ అందరికి కూడా తెలుసు, పెద్ద ఒక ఇండస్ట్రీ మన జిల్లాలో రావాలంటే దానికి రకరకాల రిజన్స్ ఉంటాయి. స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీస్ కానీ, అటు సీఎం గారి డైరెక్షన్స్ కానీ, అదేవిధంగా డిపార్ట్మెంట్ స్టేట్ లెవెల్లో ఉన్న డిపార్ట్మెంట్ సపోర్ట్ కానీ. సో నా ఒకటే ఒక కోరిక ఏంటంటే మనకు అంత పెద్ద ఇండస్ట్రీ మన జిల్లాలో దగ్గర అంటే ఒక 20-25 కిలోమీటర్ల దూరంలో రాబోతున్నాము. సో దాన్ని అడ్వాంటేజ్ ఖచ్చితంగా మనం వాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మన చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ లో స్కిల్ అంటే ఇప్పుడు కాలేజీలో వెళ్ళిన పిల్లలు కానీ, లేదంటే 10th, 11th, 12th క్లాసెస్ చదివిన పిల్లలు కానీ ఖచ్చితంగా స్కిల్లింగ్ మీద ఫోకస్ పెట్టినది అయితే మన బీపీసీఎల్ కావచ్చు, లేదంటే అక్కడ సోలార్ ఇండస్ట్రీస్ కానీ అలాంటివి చాలా రావడానికి అవకాశాలు ఉన్నాయి. మనకు రామాయపట్నం పోర్టు దగ్గరే ఉన్నాయి. సో అవన్నీ కూడా వాడుకొని జాబ్స్ పెంచుకోవడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. ఆనరబుల్ ఎమ్మెల్యే గారు కూడా సపోర్ట్తో మనం ఖచ్చితంగా ఆ ఒక్క దిశలో ముందుకు వెళ్తామని అనుకున్నాము. అదేవిధంగా ఈ ల్యాండ్ అక్విజిషన్ కూడా మనకు చాలా చేయాల్సిన అవసరం అయితే ఉంది. అది కూడా పీస్ఫుల్ గా ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరినీ సమన్వయం చేసుకొని చేసి ముందుకు తీసుకెళ్తాం అనుకున్నాం.